శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ గారు. గారికి, వెంకటేశ్వర వీక్షకులకి, స్వామిని ఛానల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ మీద ప్రధానంగా ఉన్న అభియోగం ఏంటంటే కొంత మళ్ళీ కనుక మీరు అధికారంలోకి వచ్చుంటే వెంకటేశ్వర స్వామికి కూడా మతం మార్చేసి ఉండేవాళ్ళు మీరని, అదొక్కటే మిగిలింది. అదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి జాతకం బాగుంది కాబట్టి మీరు అధికారంలోకి రాలేదు అని చెప్పేసి నెటిజన్లు నిన్న నుంచి హోరెత్తిస్తున్నారు. నిజమేనా శ్రీకాంత్ గారు? సార్ వెంకటేశ్వర స్వామి మన జాతకాలు అందరితే మార్చే స్వామి. ఆయన జాతకం మేము సార్ బాగుండడం, వారు ఎప్పుడు బాగానే ఉన్నారు. కానీ మన రాజకీయ ప్రమాదంలో తప్పింది, లేకపోతే ఆయన కూడా మతం మార్చేసేవాళ్ళు మీరు అంటున్నా అని వాళ్ళు అంటున్నారని మీకు చెబుతున్నా. మనము చేసే రాజకీయాలకి ఆయన్ను లాగి భక్తులకు విరక్తి పుట్టేటట్టుగా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు వీరు చెప్పినట్ల సభ్యులు మాట్లాడారు, ఏం చేస్తున్నారు. జూలై 17వ తారీఖు ఇస్తే 24వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ సుబ్బారెడ్డి గారు కానీ మరి కరుణాకర్ రెడ్డి గారని మేము సిద్ధము, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, దానికి ఏదైనా అయితే బాధ్యులైతే చేసుకోండి అంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఫస్ట్ దీనికంతా సార్ ఒక విధంగా ఆలోచిస్తే, ఈ భక్తులు శ్రీ వైష్ణవులు ఆలయంలో బ్రాహ్మణులు అనే వ్యవస్థ నుంచి ఒకసారి వచ్చినామంటే, యాజ్ ఎ శ్రీ వైష్ణవేట్గా నాకు తెలిసిన మటుకు నేను దేవాలయానికి నిత్యము వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నేను కూడా లడ్డుపోటు లేకి పోలేని పరిస్థితి. నేను శ్రీ వైష్ణవుని అయినా కూడా నేను కూడా లడ్డుపోటు లేకి ఇంతవరకు పోలే ఎప్పుడు కూడా. కానీ ఈ లడ్డుపోటులో ఎవరు ఏమి చేస్తున్నారనే విషయం అందరు గ్రహించాలి. అన్నప్రసాదాలు చేసేదానికి 46 మంది శ్రీ వైష్ణవులు ఉంటారు. అన్నప్రసాదానికి నిత్యము అంటే పులిహోర, పొంగల్, పెరుగన్నము ఇటువంటి చేసే కార్యక్రమాలకంతా, అన్నప్రసాదాలకంతా 46 మంది ఉన్నారు. దాంట్లో 20 మంది సూపర్వైజర్లు, ఇంకా మిగతా 26 మంది మాత్రమే వంట చేస్తారు అనేది గమనించాలి. శ్రీ వైష్ణవులు మాత్రమే. లడ్డు వచ్చేటప్పటికి శ్రీ వైష్ణవులు గాని, స్మార్తులు గాని, మధ్వులు గాని, బ్రాహ్మణులు అనేవారు అందరూ కూడా లడ్డు పోటులో ఉన్నారు. దీనికి కాంట్రాక్టర్ అనేవాడు పదార్థాల సప్లైకి మాత్రమే కాంట్రాక్టర్, కానీ చెయ్యడానికి కాంట్రాక్టర్ లేడు. తిరుమల తిరుపతి దేవస్థానమే ఈ లడ్డుపోటు వాళ్ళతో చేయిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నిన్న, దీనికంతా కలిసి రామానుజాచార్యుల కాలం నుంచి కూడా వారు ఉన్నప్పటి నుంచి 2 జియ్యంగార్లను పెట్టారు ఈ పర్యవేక్షణలో. వారి పర్యవేక్షణలో కూడా ఇవన్నీ జరుగుతాయి. నిత్య కైంకర్యాలు కానీ, ఈ యొక్క ప్రసాద వితరణ గాని, కార్యక్రమాలు గాని 2 జియ్యంగార్లు, టిటిడి అధికారులు వీళ్ళందరితో కూడా చేస్తాయి లోపల బ్రాహ్మణులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని జియ్యంగారులను కించపరిచినట్ట, అక్కడ లడ్డుపోటులో ఉండే బ్రాహ్మణులను కించపరిచినట్ట. అంటే మేము కళ్ళు మూసుకొని అధికారులు ఏమిస్తే అది చేస్తారా అక్కడ అనేది వారి విఘ్నతకే వదలాలి. అందులో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది ఎందుకు అనేది ఒక విషయం తెలియజేస్తా. ఎందుకన్న విషయం కూడా తెలియజేస్తా. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో తండ్రి చనిపోతే తలనీలాలు ఇచ్చి కర్మలు చేసే యొక్క బాధ్యత ప్రతి ఒక్క కొడుకు పైన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారా ఒక్కసారి విచారించండి. అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. అది ఏంటంటే అటువంటిప్పుడు హిందూ సంబంధం లేని వ్యవహారం అండి. అది ఆయన తండ్రికి అపరకర్మలు ఆయన నిర్వహించారా లేదా అనేది ఈ రోజు కాంటెక్స్ట్ కాదు. దయచేసి శ్రీకాంత్ గారు, ఈ రోజు సందర్భం కాదు. ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం. లెట్ హిమ్ కంప్లీట్. ఇక్కడ అందరినీ శిక్షించే బాధ్యత సీఎం గారికి ఉంది. ఎవరినైనా ప్రభుత్వం అంతా కూడా వారి చేతిలోనే ఉంది. అన్ని అధికారులంతా ఉన్నారు. దీనికి ఒక రిటైర్డ్ సైంటిస్టు 12 మందితో కలిపి వీరందరూ కలిసి తిరుపతిలో టీమ్ గా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పైనైంది.